ఆయన చాలా రోజులుగా మతాన్ని రాజకీయాల కోసం వాడడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. రాజకీయాల్లో మతాన్ని జొప్పించడాన్ని వ్యతిరేకిస్తున్నాడు. రామాలయం నిర్మాణం పూర్తి కాకముందే ఎన్నికల ప్రయోజనాల కోసం దాన్ని ఓపెన్ చేశారని ఆయన విమర్శించాడు. అక్కడికి ఆయన వెళ్ళలేదు. ఇట్లా చాలా విషయాల్లో ఆయన మోడీని, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నాడు. మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు వాడుకుంటున్నారని ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ అవిముక్తేశ్వరానంద్ శంకరాచార్య అంటే వాళ్లకు కోపం. అందుకే ఈ శంకరాచార్యుడు అంటే వాళ్ళకు కోపం. అడుగడుగున హిందూ మతంలోనే ఉండి అడుగడుగున తమకు వ్యతిరేకంగా నిలబడుతున్నాడనే కోపం ఒకటైతే, నిజంగానే వాళ్ళు భారతదేశంలో హిందూ మతాన్ని అధికారిక మతంగా ప్రకటించదలుచుకున్నారా? బ్రాహ్మణ మతాన్ని లేదా వైష్ణవ మతాన్ని, వైదిక మతాన్ని మాత్రమే భారతదేశ అధికారిక మతంగా చేయదలుచుకున్నారా? అధికారంలో వైదిక మతాన్ని ప్రవేశపెట్టదలుచుకున్నారా? హిందూ మతం కాదా? గతంలో చిన్నజీయర్ స్వామి, మన తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న చిన్నజీయర్ స్వామి కూడా కొన్ని మాటలు మాట్లాడాడు, వీడియోలు అవి కూడా వైరల్ అయినాయి. ఆయన వైష్ణవ సంప్రదాయానికి సంబంధించిన వాడు. హిందూ అనే మాటకు అర్థం కాఫీర్ అని. కాఫీర్ అనేది నెగటివ్ వర్డ్, దొంగ అని అటువంటి అర్థాలు వస్తాయి. హిందూ అనే పదం మనం వాడకూడదు అన్నాడు ఆయన. అంటే హిందూ మతం మన మతం కాదు. హిందూ అనే మన మతం పేరు హిందువే కాదు, మనం పెట్టుకోలేదు ఆ పేరు. మన మీద దాడులు చేసిన ముస్లిం రాజులు మనను హిందూ మతం అన్నారు, వాళ్ళు పెట్టారు మనకు ఆ పేరు. హిందూ అనే పదమే సరైనది కాదు అని ఆయన అన్నాడు. అంటే వైష్ణవ